గోంగూర చికెన్ ఎప్పుడు చేసినా టేస్ట్ అయితే బాగోట్లేదా? ఒకసారి లైట్‌గా ట్రై చేయండి. ముందుగా మిక్సీ జార్‌లోకి ఇక్కడ నేను చూపిస్తున్న ఇంగ్రీడియెంట్స్ అన్నీ వేసేసుకొని బాగా మెత్తగా పేస్ట్ చేసుకుంటే మనకైతే 2 వీక్స్ అయితే ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకుంటే నిలవ ఉండిద్దండి. మనం ఏ కర్రీలో కన్నా యూజ్ చేసుకోవచ్చు. తర్వాత గోంగూరలోకి ఇక్కడ నేను చూపిస్తున్నట్టు 4 టమాటాలు, ఒక 6 పచ్చిమిరపకాయలు వేసుకొని ఉడికించుకొని ఇలాగ బాగా ఉడికిన తర్వాత మెదుపుకోవాలి. తర్వాత చికెన్‌ని కూడా ఉప్పు, పసుపు వేసుకొని కలుపుకొని ఒక 5 మినిట్స్ మనం స్టవ్ వెలిగిస్తే ఇలా వాటర్ అనేది పైకొస్తది. వాటర్ అనేది కొంచెం ఎగిరిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మళ్ళీ వేరే ప్యాన్‌లోకి ఆయిల్ పోసుకొని పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, పసుపు వేయించుకొని బాగా వేయించుకున్న తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్, కరివేపాకు యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. అల్లం వెల్లిపాయ పేస్ట్ ఎంత బాగా వేగితే టేస్ట్ అంత బాగుండిద్ది. ఇలా వేగిన తర్వాత నేనైతే ఉడకబెట్టుకున్న చికెన్‌ని కూడా వేసేసుకొని ఉప్పు, కారం అయితే యాడ్ చేసుకోవాలి. అలాగే గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత 5 మినిట్స్‌కి మనకి కూర అనేది దగ్గరికి వచ్చిన తర్వాత గోంగూర మెదుపుకున్నాం కదండీ! ఆ గోంగూరను కూడా వేసేసుకొని సాల్ట్ సాలకపోయినా, కారం సాలకపోయినా ఇక్కడే మనం చూసుకొని వేసుకోవాలి. తర్వాత మనం తినేటప్పుడు యాడ్ చేసుకుంటే బాగోదు కాబట్టి నేనైతే 2 యాడ్ చేసుకున్నాను మళ్ళీ. ఇలా యాడ్ చేసుకున్న 5 మినిట్స్ నేనైతే స్టవ్ ఆఫ్ చేసుకొని కొత్తిమీర వేసేసుకున్నాను. నేనైతే స్పెషల్‌గా గోంగూర చికెన్‌లోకి తాలింపు అయితే వేసుకుంటాను. నేను చూపిస్తున్నట్టు కర్రీని కూడా ఇలా తాలింపు వేసుకోండి. అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగా వచ్చిద్ది. ఇక్కడ నేను తాలింపులు కూడా అయితే యాడ్ చేసేసుకున్నాను. ఫైనల్లీ మన చికెన్ గోంగూర కర్రీ అయితే రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.